రేవంత్ చీటింగ్, బీఆర్ఎస్ ఫైటింగ్. రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్. పాల్గొనవద్దంటూ రైతులకు పోలీసులు నోటీసులు. మాఫీ సీఎం మాఫీ మాంగో. మాఫీ ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలి. రుణమాఫీ పేరుతో అన్నదాతలకు టోపీ. రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. 2 లక్షలు మాఫీ చేసేదాకా వెంటాడుతాం. కేటీఆర్. పాపాత్ముడు రేవంత్ను క్షమించు. తెలంగాణ ప్రజలపై దయ ఉంచు. నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వేడుకొన్న హరీష్. హైడ్రా అధికారాలు ఏమిటి? ఆ సంస్థకున్న చట్టబద్ధత ఏమిటి? ఏ అధికారులతో ఈ కూల్చివేతలు? చర్యలన్నీ చట్టప్రకారం ఉండాల్సిందే. ప్రభుత్వ శాఖల సమన్వయం ఏది? ఇప్పటిదాకా ఎన్ని కట్టడాలు కూర్చారు? ప్రభుత్వానికి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశం. సౌత్ ఆర్ఆర్ఆర్లో మార్పులు. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ వైపు భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలు. పేలిన రియాక్టర్, 16 మంది మృతి. సీఎం సిద్ధును మారిస్తే రేవంత్ను మారుస్తారా? కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జార్కిహోలీ సూటి ప్రశ్న. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుకు ఇబ్బంది కలిగితే ఆ ప్రభావం తెలంగాణలో రేవంత్ సర్కార్పై పడొచ్చు. ముడా కేసులు సిద్ధరామయ్యకు అండగా ఉంటాం. బోగస్ కృష్ణాపట్ట భూములను చెరబట్టిన అక్రమార్కులు. నల్గొండ జిల్లాలో తిరుమలగిరి మండలంలో 3,900 ఎకరాలు బోగస్ పట్టాలు. రాజకీయ నేతల అండదండలు, అధికారుల సహకారంతో భారీగా అక్రమాలు. ప్రైవేటు ప్రభుత్వ భూములకు సంబంధించి ధరణిలో అనర్హుల పేర్లు నమోదు. వారికి ఏటా 3.5 కోట్ల చొప్పున రైతు బంధు, ఇతర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు, బ్యాంకు రుణాలు కూడా. భూ సమస్యల్లో పైలట్ ప్రాజెక్టులో బయటపడ్డ భాగవతం. మృత్యుఘోష. ఏపీలోని అచ్యుతాపురంలో సెజ్లో భారీ విస్ఫోటం. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్. తునాతునకలైన కార్మికుల శరీర భాగాలు. యంత్రాలకు చెట్లకు వేలాడుతున్న మాంసపు ముద్దలు. ఘటనా స్థలంలో భీతవాహ దృశ్యాలు. ఎగిసిపడ్డ దట్టమైన మంటలు, కమ్ముకున్న పొగ. సాల్వెంట్లో రియాక్షన్ ప్రమాదానికి కారణం. వేగంగా భూసేకరణ. RRR సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. 0.5% మాఫీతో 100% మోసం. రైతులను ప్రభుత్వం దగా చేస్తుంది. కేటీఆర్. బంగారు తెలంగాణ రాలేదు, ప్రజాపాలన రాలేదు. కిషన్ రెడ్డి. ఘోరం. 18 మంది దుర్మరణం. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు. ఏపీలోని అనకాపల్లిలో ఘటన. ఎసెన్షియా కంపెనీలో రసాయన లీక్. ఎలక్ట్రిక్ ప్యానెల్పై పడిన ద్రావకం. ఉష్ణోగ్రతకు ఆవిరి, మేఘాలుగా సాల్వెంట్. మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజేషన్. కుప్పగొన్న స్లాబ్ గోడ. కార్మికుల ఆహాకారాలు, చెల్లాచెదురుగా మృతదేహాలు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు. శాంతి సందేశంతో యుద్ధభూమికి ప్రధాని మోడీ. ఉక్రెయిన్కి. దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే కేంద్రంతో మాట్లాడండి. RRR పురోగతిపై రోజువారీ సమీక్ష జరపండి సూచించిన సీఎం. చట్ట ప్రకారం వెళ్ళండి. కేటీఆర్. జన్వాడ ఫామ్ హౌస్పై హైకోర్టుకు స్టేకు నో. ఆ భవనానికి సర్పంచ్ అనుమతి చెల్లదన్న సర్కార్. మాతో ఆటలొద్దు. రాజకీయ కక్షలకు కోర్టును వేదిక చేసుకోవద్దు. మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీంకోర్టు ఫైర్. రహస్య కెమెరాలతో మహిళలు, పిల్లల నగ్న వీడియోలు. అమెరికాలో భారతీయ డాక్టర్ దుర్మార్గం. స్వయంగా భార్య ఫిర్యాదుతో వెలుగులోకి. వేల సంఖ్యలో బాధితులు, నిందితులు. నీకిది నాకది. అశ్రిత పక్షపాతమే కారణం. అస్థిరతపై ఆర్థికవేత్తల మనోగతం. ఆరోపణలున్న కీలక పదవులు. తూతుమంత్రంగా దర్యాప్తులు. పంపముంచుతున్న పాలకులు, కార్పొరేటర్ల సంబంధాలు. సందీప్ ఘోష్కు పాలిగ్రామ్ పరీక్ష. సిబిఐ అధికారులు వెల్లడి. RRR దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేయాలి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అలైన్మెంట్ల మార్పులు చేపట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాకెలాంటి ఫామ్ హౌస్లు లేవు. బఫర్ జోన్లో ఉంటే కూల్ చేయండి. ఆ జోన్లో ఉన్న సీఎం ఫామ్ హౌస్ సంగతి ఏంటి? మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతల నిర్మాణాలు కూల్చేయగలరా? కేటీఆర్. హామీల సంగతి ఏంటి? మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు స్వచ్ఛంద సంస్థకి ఇచ్చే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి. అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం. రియాక్టర్ పేలి 18 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఘటన. మెదక్ ఎంపీ స్వగ్రామంలో కుల బహిష్కరణ. అనారోగ్యంతో మరణించిన బండమీద సాయి.